అనలేదు కదా. సంస్కారంగా మాట్లాడాలి సార్. మీరు అదే చెప్పేది, మీరే చెప్పారు, మీరే చెప్పి మీరే వినమంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే కట్టిన మెడికల్ కాలేజ్ లో ప్రైవేట్ వ్యక్తులకు ఏం పని? నువ్వు డబ్బులు వాళ్ళకి కట్టి సరిపోతారు. కానీ భూమి ఇచ్చాడు, మెడికల్ కాలేజ్ కడితే మెడికల్ కాలేజ్ 35 సంవత్సరాలు రాసి ఇచ్చాడు. ఏం మాట్లాడతారు సార్ మీరు? ఏం మీకు నాలెడ్జ్ లేదు? మీకు అర్థం కావట్లేదు చెప్పింది. నాకు నాలెడ్జ్ లేదు, ఇక్కడ మీకు ఒక్కరికి నాలెడ్జ్ ఉంది. కానీ మీరు చెప్పిన దానికి మీరు సమాధానం చెప్పండి. పని ఏంటి? ఎస్ విజయ్ కిరణ్ గారు ఏదో అడుగుతున్నారు, చూడండి మిమ్మల్ని. సార్ ఇప్పుడు మనం డిబేట్ చేయడానికి వచ్చాం, ఒకళ్ళు నేను అడిగిన దానికి విజయ్ గారు లక్ష్మణ్ గారు చెప్పింది వినకుండా మీరు ప్రశ్న వేస్తే డైవర్స్ చేయడానికి మీరు సమాధానం సాధగా మీరు కూర్చొని మాట్లాడి మీరే చెప్తాను దానికి. లక్ష్మణ్ గారు వినండి, మీరు అట్లా బెదిరించినట్టు కోపంగా ఎట్లా అంటే అట్లా మాట్లాడితే అది మీ విజ్ఞతకి అలా ఇవన్నీ వినడానికి లేదు సార్. మీ టైం వచ్చి మీరు మాట్లాడండి, మీ టైంలో నేను మాట్లాడలేదు కదా విజయ్ గారు. విజయ్ కిరణ్ గారు ఇస్తాను, విజయ్ కిరణ్ గారు, కిరణ్ గారు మీకు ఇస్తాను, మీకు ఇస్తాను. మీరు మాట్లాడండి సార్ విజయ్ గారు. టాపిక్ లోకి రండి లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు టాపిక్ లోకి రండి. 2 ముక్కలు చెప్తే మీరు మాట్లాడండి. మీరు అన్నారు సార్ వాళ్ళని మాటలే చెప్తా. RX3 ఏంటి సార్ ఉపయోగం? సార్ RX3 తీసేయండి, ఉపయోగం లేదు కదా, ఏ ప్రజలకు ఉపయోగం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఎందుకంటే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు, అది తీసేయండి, ఎందుకంటే దానివల్ల వేస్ట్ అన్నారు కదా, తీసేయించండి. వేస్ట్ ప్రోగ్రాంలు ఎందుకు పెట్టుకోవడం మనం? తీసేయండి శాంతంగా. RX3 ఎట్టింది, దాని పర్పస్ ఏంటి? గవర్నమెంట్ హాస్పిటల్ అని వైద్యం చేసుకోమని కాదండి. వినండి సార్, మీరు చదువుకున్నా కదా, మనకు కొంచెం ఆలోచించాలి. ఆరోగ్యశ్రీ అంటే గవర్నమెంట్ దీంట్లో కూడా వాళ్ళ వైద్యం చేసిన వైద్యంగా ఏదైతే మనం వైద్యం చేయించుకుంటామో అక్కడ కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో లేని ఫెసిలిటీస్ ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటాయి కాబట్టి అక్కడ లక్షల్లో ఫీజులు అడుగుతారు కాబట్టి ఆ లక్షల ఫీజు ఈ పేద బడుగు బలైన వర్గాలు కట్టలేరు కాబట్టి ఉచితంగా ఆ డబ్బులు గవర్నమెంట్ పే చేస్తుంది. అదే RX3 పథకం తాలూకా వాల్యూ. మనం ఏదో ఇటు తిరిగట్టు అడిగి మాట్లాడిస్తే ఏం ఉపయోగం సార్? తెలుసుకోవాలి కదా. రైట్, చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి మీరు. లక్ష్మణరావు గారు తెలియదు సార్. లక్ష్మణరావు గారు ఒకటి సార్, నేను అన్నిది అంటే సార్ చెప్పండి. మీరు ప్యానలిస్టులు కానీ మీరు కానీ బాధపడదు. నేను అన్నిది అంటే మనం ఒక ప్రైవేట్ వ్యక్తికి మనం ఇల్లు కట్టడానికి ఇస్తాం సార్. ఆయనకి నేను 40 లక్షలు ఇచ్చాను సార్. ఆయన పదేంటి, నాకు ఇల్లు కట్టిస్తే నాకు అప్పు చెప్పిస్తే వెళ్ళిపోవాలి. కానీ నా ఇంట్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను ఉంటాను అంటే మీరు ఒప్పుకుంటారా? మీరు అడిగిన క్వశ్చన్కి సంబంధం లేదు సార్. నేను అడిగింది మీకు అర్థమవుతుందా? నేను ఇందాక మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, వినండి, మీరు మాట్లాడండి. నేనేం అడిగానంటే ప్రైవేట్ వ్యక్తికి అప్పు చెప్పాల్సిన అవసరం ఏంటి? గవర్నమెంట్ దగ్గర ఆ కట్టే వ్యక్తులు ఉండరా? కాదు, ఉంటారు. ఉన్నప్పటికీ కూడా పని త్వరితంగా అవటానికి, అందరి త్వరగా కంప్లీట్ అవటానికి ఇస్తారు, ప్రజలకు అందుబాటులో తేవటానికి. ఈ PPP విధానం కూడా విద్యార్థులకి మరిన్ని సీట్లు రావడానికి, మరింత మందిని చదువుకోవడానికి, అభివృద్ధి పరంగా వెళ్తాగని వాళ్ళు చెప్తున్నారు. అది నేను చెప్పింది. చంద్రకాంత్ ఇవన్నీ తప్పు రాస్తారు, ఆ మాట్లాడదు సార్. 12 సీట్లు కాదు, ఆ యొక్క కాలేజీ పటాలు బట్టి ఎన్ని సీట్లు అలాట్మెంట్ చేయాలి అన్ని సీట్లు అనౌన్స్ చేస్తుంది. అంతేగాని ప్రైవేట్ వాళ్ళు కడితే 50 సీట్లు, గవర్నమెంట్ వాళ్ళు కడితే 20 సీట్లు కాదు. అటువంటి వద్దు సార్. మీరు జర్నలిస్టు వాల్యుబుల్ మాటలు అటు బాగోదు. కానీ సార్ లక్ష్మీరావు గారు ఇక్కడ మేము అనేది ఏంటంటే PPP మోడల్ అన్నారు కదా, ఈ PPP మోడల్ లో గవర్నమెంట్ వాటా ఎంత, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తూ ఉన్నారు కదా వాళ్ళ వాటా ఎంత సార్? ఇక్కడ భూములు మనవి అంటే అమ్మ అన్న ఒకే పదం. కంక్లూడ్ చేయండి. అమ్మ అంటే అక్షర సత్యం గారు ఏ పర్సంటేజ్లు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పర్సంటేజ్ ఇచ్చారన్నారు కదా. ఇప్పుడు నేను చెప్తాను దానికి అడిగారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఫినాన్స్ కన్క్లూజన్ చేస్తాను, మంచి పాయింట్ తీసుకొస్తాను. నేను ఈ బ్లోలో మర్చిపోయాను. జగన్మోహన్ రెడ్డి గారు NRI కోట ఒకటి, నేషనల్ కోట ఒకటి, స్టేట్ కోట ఒకటి అన్నారు కదా. ఏ మెడికల్ కాలేజీలో అయినా NRI స్టేట్ మెడికల్ కాలేజ్ ఉంటాయి, కోటాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలన్నీ మన హయాంలో ఉంటాయి. అంటే గవర్నమెంట్ దీంట్లో ఉన్నాయి. వీళ్ళు మీరు ఇందాక అన్నట్టుగా 15 లక్షలకు 20 లక్షలకు అమ్మితే
అవ కాలేజీ డెవలప్మెంట్ కి పనికి వస్తే మనకి ఆదాయం వస్తుంది గవర్నమెంట్ కి. మాకు కూడా ఇవ్వాలి ఇప్పుడు కదా? పీపీపీ మోడల్లో మీరు అమ్మితే గవర్నమెంట్ కు రూపాయి ఆదాయం రాదండి. రైట్. ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తే Right. మీరు ఎవరికైతే ఈ కాలేజీలు కట్టమని ఇచ్చారో చివరిగా చెప్పండి, వాళ్ళ జోబుల్లోకి ఈ వెళ్తే కోటి సంతకాల గవర్నమెంట్ కు సేకరణ రూపాయి రాదు. అనంతరం మీ అది తదుపరి అర్థం కార్యక్రమం ఏంటి? దీనికి లక్ష్మణరావు గారు, అర్థం తెలియనటువంటి లక్ష్మణరావు గారు, మేధావుల గురించి ఈ- డిబేట్లకు వచ్చి మాట్లాడటం Yes. మా దౌర్భాగ్యం. లక్ష్మణరావు గారు, కోటి సంతకాల సేకరణ అనంతరం మీ నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? ఏం చేయబోతున్నారు? పరిష్కారానికి ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి మీది? చివరిగా చెప్పండి. సార్ లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు నేనే ఈ పొజిషన్ ఉన్నా, కోటి సంతకాలు టీడీపీ వాళ్ళు చేసిన నేను అదంట, వాళ్ళు ఏం చేయలేదంటే అదంత ఫేక్ ఉండి వాళ్ళ పార్టీ ఆఫీస్ లో కూర్చొని గుర్తుకున్నారండి వాళ్ళు అంటారు. అది సహజం. రాజకీయంలో అటువంటి ఎవరైనా మాట్లాడుతున్నారు.